హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు నాదొక చిన్న గమనిక లాంటిదండి. ఏంటంటే ఈ వీడియోని కనుక అబ్బాయిలు కనుక చూస్తూ ఉంటే దయచేసి స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు గమనించుకున్నట్టయితే పీరియడ్స్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. అయితే పెళ్ళి అయిన వాళ్ళైనా కావచ్చు, కాని వాళ్ళైనా కావచ్చు, పిల్లలు ఉన్న వాళ్ళైనా కావచ్చు, లేని వాళ్ళైనా కావచ్చు, వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది. అయితే కొంతమందికి నిజంగానే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది ఉంటుంది, అదే తెల్లబట్ట సమస్య అనేది నిజంగానే ఉంటుంది. ఇంకొంతమందికి ఆ ప్రాబ్లం లేకపోయినా సరే మాకు ఉంది అని చెప్పుకుంటారనమాట. దానికి ఏంటంటే వీళ్ళకి కరెక్ట్గా ఏది తెల్లబట్ట అనేది తెలియదు అనమాట. ఇంకొంతమంది ఏంటంటే హస్బెండ్ దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కోరికలు అనేటివి కలుగుతాయి కదా, అప్పుడు కూడా ఒక రకమైన డిశ్చార్జ్ అవుతుందన్నమాట. సో దాన్నే వీళ్ళు ఏమనుకుంటారంటే వైట్ డిశ్చార్జ్ అనుకుంటారు, బట్ అది తప్పు. సో అందుకోసమే ఈరోజు వీడియోలో ఏది తెల్లబట్ట, నిజమైన తెల్లబట్ట అంటే ఏది, ఎలా ఉంటుంది, దానివల్ల ఏమైనా నష్టాలు కలుగుతాయా, ఇంతకీ తెల్లబట్ట ఎందువల్ల అవుతుంది, దానివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా, ఇంకా అలాగే దానిని ₹1 కూడా డబ్బు ఖర్చు లేకుండానే హాస్పిటల్కి వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటూ ఎలా తగ్గించుకోవాలి అనే ఈ 4 పాయింట్స్ గురించి ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ టాపిక్ పైన ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఇంకా అలాగే మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్య భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలైన, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థికపరంగా, అనారోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. సో వైట్ డిశ్చార్జ్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ఇప్పుడు ఫస్ట్ చెప్తాను, వినండి. తర్వాత ఏం చేయాలనేది కూడా మాట్లాడుకుందాం. జనరల్గా వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లగా పెరుగులాగా ఉంటుంది, కానీ కొంతమందికి డేట్ అయ్యేదానికంటే ముందు కూడా ఒక తెల్లబట్ట అవుతుంది, బట్ అది తెల్లబట్ట కాదు. మామూలుగా నీళ్ళు ఏ కలర్లో ఉంటాయో అదే కలర్లో ఉంటాయి. పట్టుకుంటే కనుక ఎటువంటి తీగలు లేకుండా, ఎటువంటి జిడ్డు ప్రభావం అనేది లేకుండా సులభంగా ఉంటుంది. వాటర్ని ఎలా టచ్ చేస్తే మనం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. బట్ తెల్లబట్ట అనుకోండి ఎలా ఉంటుందంటే, పెరుగు ఎలా ఉంటుంది, తెల్లగా గడ్డలు ఉంటుంది కదా, అలా ఉంటుంది. నెక్స్ట్ ఇది కొంతమందికి తెల్లగా పెరుగుగా ఉంటుంది, కొంతమందికి ఎర్రగా అంటే బ్లీడింగ్ కాదు, నీస్ కలర్ అంటారు చూసారా, అలా ఉంటుంది. ఇంకొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఎల్లోయిష్ కలర్లో ఉంటుందన్నమాట. ఎల్లో కలరే, బట్ ఆ షేడ్ అనేది కొంచెం డిఫరెంట్, లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. లైట్ పర్పుల్ కలర్లో కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది, స్కై బ్లూ కలర్లో కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగా లైట్ కలర్లు, షేడ్స్ అనేవి డిఫరెంట్గా ఇలా ఉంటాయన్నమాట. కాకపోతే గడ్డలు ఉంటుంది. ఇది ఒక లక్షణం అనమాట మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఇంకొంతమందికి ఏంటంటే అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, వెజినా ఏరియాస్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి వాష్ చేసుకుంటారు, బట్ ఒక 10 minutes ఆగితే చాలు మళ్ళీ అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వైట్ డిశ్చార్జ్ ఉంది కదా, సో అందువల్ల అనమాట. ఇదొక క్వాలిటీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మీ వెజినా దగ్గర దురద పుడుతుంది, మంట పుడుతుంది, ఇంకా అలాగే అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇంకా గోకినప్పుడు అక్కడ నుంచి బ్లడ్ వస్తుంది, ఇంకా వాపు వస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇలా ఇప్పుడు నేను చెప్పింది 3 లక్షణాలు కనుక ఉంటే మీకు అది నిజంగా వైట్ డిశ్చార్జ్ అని అర్థం అనమాట. అయితే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే ఫస్ట్ వెజినా ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ పేగు ద్వారా లోపలికి వెళ్ళి ఏమవుతుంది, ఆ గర్భసంచి ఉంటుంది చూసారా, అక్కడంతా కూడా వెళ్ళి ఆ గర్భసంచి పాడైపోయేదానికి అవకాశం ఉంటుందన్నమాట. దాని ద్వారా ఫ్యూచర్లో మీకు పిల్లలు కూడా పుట్టరు. ఇంకా దాని ద్వారా మీ పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా వస్తాయి. సో ఇలా రకరకాల నష్టాలను అయితే ఇవి కలిగిస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఎందువల్ల ఇది వైట్ డిశ్చార్జ్ ఇలా అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎందువల్ల ఇలా అవుతుందంటే మీరు సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల, అంటే వేడి ఎక్కువగా అయిపోవడం వల్ల అనమాట మీ బాడీలో. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ మీలో వాటర్ అనేది తగ్గిపోవటం వల్ల, జనాలు చేసే పనుల వల్ల కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాలతోటి సరైన వాటర్ క్వాంటిటీ అనేది వాళ్ళు మెయింటైన్ చేయలేరు అనమాట. సో
దాని వలన ఇలా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ని ఎలా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలా ఉన్నప్పుడు ఇంట్లో ఉండే చిట్కాలని ఫాలో అవ్వాలి అనేది కూడా చెప్తాను వినండి. అయితే మీకు ఇలా పెరుగులాగా గడ్డల్లాగా విపరీతమైన దురదతోటి, ఇంకొంతమందికి పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు తప్పకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఆ డాక్టర్ ఏం చేస్తారంటే ఒక మిషన్ని మీ లోపలికి పెట్టి అది నిజంగా తెల్లబట్ట అవునా కాదా అనేది నిర్ధారించుకుంటారు. ఎప్పుడైతే మీకు ఆ తెల్లబట్ట నిజంగానే ఉంది అనేసి అనిపిస్తే అప్పుడు మీకు మెడిసిన్ ఇచ్చి మీకు దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారనమాట. ఇంకొంతమంది డాక్టర్లు ఏంటంటే చేతికి గ్లౌజులు వేసుకునేసి ఇట్లా ఫింగర్స్ని లోపలికి పెట్టి ట్రై చేస్తారనమాట. అంటే అది నిజంగా తెల్లబట్ట అవునా కాదా అనేసి నిర్ధారించుకుంటారు. ఒకవేళ తెల్లబట్ట అనుకోండి మెడిసిన్ ఇచ్చి పంపిస్తారనమాట. అయితే ఇది చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది అనేసి మీకు అనిపించింది అనుకోండి. సో ఇప్పుడు మామూలుగా గంటకి ఒక 10 సార్లు దురద పెట్టడం వేరు, గంటకి 1-2 సార్లు దురద పెట్టడం వేరు కదా. అట్లా 1-2 సార్లు దురద పెడుతున్నప్పుడే నేను ఇప్పుడు కొన్ని చిట్కాలను చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి. అయితే చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలన్నమాట. ఈరోజు నేను చెప్తున్న ఈ జాగ్రత్తల్ని మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫాలో అవుతే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ చెప్తాను చూడండి. ధనియాలు ఫ్రెండ్స్, పచ్చి ధనియాలు. ఈ ధనియాలను ఎలా పడితే అలా వాడారనుకోండి అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అలా కాకుండా కరెక్ట్ పద్ధతిలో ఉపయోగించారనుకోండి మీకు రిజల్ట్ అనేది 100% వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు పచ్చిధనియాలని ఒక 2-3 స్పూన్లను తీసుకునేసి 2-3 గ్లాసులు వాటర్ వేసేసి బాగా మరిగించండి. ఈ 2-3 గ్లాసుల వాటర్ కాస్త 1 గ్లాస్ అయిపోయేంత వరకు మీరు మరిగించారనుకోండి వాటిల్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వస్తాయి. తర్వాత మీరు వడపోత పోసేసి ఆ వాటర్ని సపరేట్ చేసేసి పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు అలాగే ఉంచండి. తర్వాత మీరు దాంట్లో ఏమంటారు తేనెని కానీ లేకపోతే నిమ్మరసాన్ని కానీ ఇలా 1-2-3 డ్రాప్స్ వేసుకునేసి తాగొచ్చు అనమాట. అయితే ఇది ప్రతిరోజు కూడా మీరు పరగడుపున 1 గ్లాస్ తాగాల్సి ఉంటుంది. ఇలా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కాకపోతే 10 రోజులు కరెక్ట్గా వరుసగా చేయాల్సిందే, ఒక్కరోజు కూడా మీరు మిస్ చేయకూడదు. ఓకేనా. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ మెంతులు ఫ్రెండ్స్, నెంబర్ 2. ఇది కూడా చాలా పద్ధతిలో మంచిగా ఉపయోగించాలి. మీరు ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. మెంతుల్ని ఏం చేస్తారంటే మీరు 2-3 స్పూన్ల మెంతుల్ని తీసుకునేసి 2-3 గ్లాసులలో నానబెట్టి అలాగే ఉంచండి నైట్ మొత్తం కూడా. తెల్లవారిన తర్వాత పరగడుపున మీరు ఏం చేస్తారంటే 1/2 గ్లాస్ ఈ మెంతులు నానబెట్టిన వాటర్ ఉంటాయి చూసారా, వాటిని మీరు తాగారనుకోండి మీకు ఎటువంటి వైట్ డిశ్చార్జ్ అయినా సరే మీ నుంచి వచ్చే శుద్ధ లాంటిది ఉంటుంది. కొంతమంది బియ్యం తినడం వల్ల శుద్ధ అనేది వస్తుంది, అలాంటిదైనా సరే తొందరగా తగ్గిపోతుంది. అదొకటి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మజ్జిగ ఫ్రెండ్స్. మజ్జిగని మీరు రోజుకి ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు తాగడం చాలా ముఖ్యం అనమాట. ఎంతైనా తాగండి, ఇంత అని చెప్పేది లేదనమాట. కనీసం 4 గ్లాసులు తాగాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఈ 4 పూటల మీరు 4 గ్లాసులు పట్టు తాగారనుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది కూడా 10 డేస్లోనే. ఓకేనా. సో తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటితో పాటు మీరు ఫాలో అవ్వాల్సిన ఒక లాస్ట్ టిప్ ఏంటంటే వాటర్ని ఎక్కువ తాగటం అనమాట. వాటర్ని ఎంత ఎక్కువ తాగితే మీకు ప్రాబ్లమ్స్ అనేటివి అన్నీ తక్కువ వస్తాయి. మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దానికి ఒకటే ఒక కారణం వాటర్ అనేసి మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఎక్కువగా వాటర్ని తాగండి. ఇంకొకటి ఏంటంటే మీరు వివాష్ని ఎక్కువగా యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఇక్కడ అది ఏమంటారు తెల్లబట్ట ప్రాబ్లం ఉంది కదా, సో ఎక్కువగా మీరు వాష్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు సోపుల్ని నార్మల్ వాటర్తో వాష్ చేశారనుకోండి అక్కడ తొందరగా రిజల్ట్ అనేది రాదు. సో అందుకోసమే ఈ వివాష్ని కనుక యూస్ చేశారనుకోండి మీకు మంచిగా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పిన ఈ టిప్స్ అనేటివి కూడా ఫాలో అవ్వండి. సో ఇవన్నీ ఫాలో అవ్వడానికి మీకు ఏమైనా డబ్బులు ఖర్చు ఉందా చెప్పండి? లేదు కదా, ఇంట్లోనే చిట్కాలు వాడతారు కదా. అయితే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ వైట్ డిశ్చార్జ్ సమస్యతో మీరు ఉన్నంతసేపు మీరు మీ భర్త ఎటువంటి ఇంటర్కోర్స్ చేయకూడదనమాట. ఎందుకంటే మీ ప్రాబ్లం అనేది మీ భర్తకు కూడా అంటుకుంటుంది. అయితే మీకు అవుతున్నట్టు వైట్ డిశ్చార్జ్ తనకు అవ్వదు, కాకపోతే ఇన్ఫెక్షన్ అయ్యి తనకి కూడా మంట, దురద ఇలాంటివి అంటుకునే ప్రమాదం ఉందన్నమాట. సో అందుకోసమే ఇంటర్కోర్స్ లాంటివి చేయకండి. మీరు పథ్యం ఉండేసి మంచిగా ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి మీరు తొందరగా నయం చేసేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకేనా. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.